హలో హాయ్! మేము మళ్ళీ రూమ్ దగ్గర నుంచి ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయామండి. మేమున్న రూమ్ దగ్గర నుంచి స్కాట్లాండ్‌కి ఇంకో 4 అవర్స్ జర్నీ అయితే ఉంది. సో, మళ్ళీ కార్ తీసుకొని అలా వెళ్ళిపోతూ ఉన్నామనమాట. కాకపోతే మాకు మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం కాబట్టి బాగా ఆకలేసి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుదామని డిసైడ్ అయ్యాము. సో, బ్రేక్‌ఫాస్ట్ కోసం మంచి హోటల్ అయితే వెతుక్కుంటూ ఉన్నాము. ఆన్ ది వేలో మాకు ఒక హోటల్ అయితే కనిపించింది. ఇదంతా వింటేజ్ స్టైల్‌లో ఉంది హోటల్ లోపలంతా చూడడానికైతే చాలా బాగుంది. సరే కదా, ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని తిందామని వెళ్ళాము. నిజం చెప్పాలంటే ఈ ఇంగ్లీష్ రెస్టారెంట్స్లో నాకైతే ఫుడ్ అస్సలు ఎక్కదండి. మరి వీళ్ళందరూ ఎలా తింటారో నాకు అర్థం కాదు. ఇంకా దిక్కు లేక నేనైతే ఒక ఆమ్లెట్, జాకెట్ పొటాటో అంట, బంగాళదుంపను ఉడకబెట్టేసి ఉప్పు కారం వేసి ఇచ్చాడు. ఇంకా నయం ఉప్పు కారమైనా ఇచ్చారు. కొన్ని చోట్లయితే అసలు ఉప్పు కారం ఉండవు, అలా చప్పగే తినాలి. ఇంక ఎలాగో ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి తినేసి మళ్ళీ అక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయాము. స్కాట్లాండ్ అయితే చూడడానికి చాలా బాగుందండి. మేమైతే ఆ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ, అలా మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోయాము. వ్యూ అయితే చాలా బాగుంది. మేమైతే దారిలో ట్రెక్కింగ్ ఉందంటే సరే ట్రెక్కింగ్ చేద్దామని చెప్పేసి బయలుదేరాము. అక్కడ సోల్జర్ స్లీప్ అనే ఒక ఏరియా ఉంది, చూస్తున్నారు కదా. అక్కడ మేమైతే ట్రెక్కింగ్కి వెళ్ళిపోయాము. ఆ ఏరియా స్పెషాలిటీ ఏంటంటే అక్కడ అప్పట్లో యుద్ధాలు జరిగేవి కదా. సో అలానే 16th సెంచరీలో ఒక యుద్ధం అయితే జరిగింది. సో ఆ యుద్ధంలో ఒక సైనికుడు అయితే అతని ప్రాణాలు కాపాడుకోవడానికి 18 అడుగుల దూరం అయితే దూకాడు. సో అతను దూకడం వల్ల అతని ప్రాణం అయితే కాపాడుకోగలిగాడు, కానీ మిగిలిన సోల్జర్ అందరూ అక్కడే చనిపోయారనమాట. 18 అడుగుల దూరం దూకడం అనేది అయితే చాలా గ్రేట్ కదా. అందుకని ఆ ప్లేస్కి సోల్జర్ స్లీప్ అనే పేరు అయితే వచ్చింది. మా అందరికీ ట్రెక్కింగ్ అయితే చాలా ఇష్టం. సో మేమందరం చాలా సరదాగా అయితే ట్రెక్కింగ్ చేసేసాము. అలానే మొత్తం చూసాము. ఈ రైల్వే వైడక్ట్ ఉంది కదా, ఇక్కడున్న రైల్వే అనమాట. ఈ రైల్వే పైనుంచి అందులో వెళ్ళే రైల్లో కూర్చొని చూస్తే ఈ ప్లేస్ అంతా ఇంకా చాలా బాగా కనిపిస్తుందంట. ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి రైల్వే, ఇప్పటికీ కూడా వర్కింగ్. ఇంకా అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూసుకొని ఇంకా నడిచి అలసిపోయి మేమైతే మళ్ళీ తిరిగి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోయాము. అలా సోల్జర్ స్లీప్ అయితే మేము చూసేసి మళ్ళీ నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్దామా అని డిసైడ్ అయ్యి సో అక్కడికైతే బయలుదేరిపోతున్నాం. కొన్ని ప్లేసెస్ చూడ్డానికన్నా ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటాయి. అలాంటిదే ఈ ప్లేస్ కూడా. మనం చూడ్డానికన్నా ఇందులో ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే ట్రెక్కింగ్ చేసినప్పుడు అయితే చాలా బాగుంది. మేమున్న దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళామనేది మళ్ళీ వీడియోలో చూపిస్తాను. బాయ్.